గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళనేదో ఇన్సల్ట్ చేశారు అని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు గారు అసెంబ్లీలో అబద్ధపు మాటలు మాట్లాడడం, దీని మీద బాలకృష్ణ గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అని, చిరంజీవి గారిని ఎవడు ఆడేంది ఆపేది రకరకాలుగా మాట్లాడి ఈ అంశం అంతా ఫుల్ కాంట్రవర్సీ. పాలకపక్షం పూర్తి డిఫెన్స్లో పడిపోయింది. కాసింత బుద్ధున్నాడు ఎవడు కూడా ఈ వ్యాఖ్యలన్నింటినీ సమర్థించలేదు. పైగా ఇమ్మీడియట్గా చిరంజీవి గారు అమెరికాలో ఉండి కూడా ఒక ప్రకటన విడుదల చేసి కామినేని శ్రీనివాసరావు చెప్పింది అబద్ధం, బాలకృష్ణ చెప్పింది అబద్ధం, గత ముఖ్యమంత్రి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. ప్రభాసు, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి పెద్దలు, జూనియర్ వీళ్ళందరూ చాలా సినిమా పెద్దలందరూ వచ్చే మనం ఒకసారి ప్రభుత్వాన్ని కలుద్దామని చెప్పి వాళ్ళు అడిగారు. అడిగిన తర్వాత ఇనిషియేట్ తీసుకున్నాం. గత పాలకులు చాలా సాధారణంగా ఆహ్వానించారు. దానివల్ల పరిశ్రమకు మేలు జరిగింది, మేలు జరిగే నిర్ణయాలు తీసుకున్నారు అని చెప్పి చిరంజీవి గారు ప్రకటన విడుదలవ్వడం ఒక్కసారిగా అధికార కూటమికి పాల్గొలేదు. అన్ని వైపుల నుంచి విమర్శలు, ఆ భాష ఏంది, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంది అని బాలకృష్ణ గారు తూలుతూ ఇంకా వైసీపీ అయితే ఆయన ఏమన్నా కనుక మ్యాన్షన్ హౌస్ కొట్టొచ్చాడు అని కూడా నేరుగానే విమర్శలు చేశారు. ఇంకా జేబులో చేతులు పెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి నా మాటలేంది, అద్దాలు ఈడబెట్టుకొని తూగుతూ దారుణంగా దీన్ని ఎట్లా కవర్ చేసుకోవాలో తెలియక బహిరంగంగా బయట స్పందించలేక ముఖ్యమంత్రి గారు, జనసేన పార్టీ దీని మీద కక్కలేక మింగలేక వాళ్ళ బాధ్యత వాళ్ళదొకటి. అండ్ తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానల్ మాత్రం దీని మీద చంద్రబాబు గారు సీరియస్ అయ్యారని, ఇటువంటి రిపీట్ కాకూడదు అన్నారని ఎక్కడన్నారో తెలియదు. వాళ్ళేదో ఆయన మాటలు వీళ్ళే చెబుతూ ఉంటారు కదా. ఇదంతా కాసిన డ్యామేజ్ కంట్రోల్ అవుతుందేమో అని చెప్పి ఏదో వార్తలు ప్రసారం చేసుకుంటూ వచ్చారు. చివరికి ఇంక ఇదంతా కాదు, మరింత పెద్ద కాంట్రవర్సీ అయ్యేటట్లుందని భావించి కామినేని శ్రీనివాసరావు మొన్న ఎవరైతే ఈ వ్యాఖ్యలన్నీ చేశారో ఆ కామినేని శ్రీనివాసరావు ఈరోజు అసెంబ్లీలోనే స్పీకర్ చైర్లో రఘురామకృష్ణరాజు గారు ఉన్నప్పుడు నేను మాట్లాడిన మాటలు చాలా కాంట్రవర్సీకి కారణమయ్యాయి, అవంతా తప్పుగా వెళ్ళినాయి, కాబట్టి దయచేసి నా మాటలను రికార్డుల నుంచి తొలగించండి అని చెప్పి అడిగారు. సరే, మంచి నిర్ణయమే తీసుకున్నారు. పరిశీలించి స్పీకర్ గారితో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటాము అని రఘురామకృష్ణరాజు గారు కూడా అన్నారు. అట్లా కాదుగా, రికార్డుల నుంచి తొలగిస్తారు, స్వాగతించాల్సిందే. మరి ఇష్టరీతిన మాట్లాడిన వాళ్ళు తిట్టేయడం, ఏదంటే అది మాట్లాడేయడం, రికార్డుల నుంచి తొలగించాలనడం ఇదే పన. వీళ్ళు ఇంకోసారి రిపీట్ చేయకూడదు అంటే క్షమాపణ చెప్పాలి. అబద్ధాలు మాట్లాడిన వాళ్ళు, అభ్యంతరకరంగా మాట్లాడిన వాళ్ళు సభకు క్షమాపణ చెప్పండి. వీళ్ళు ఎవరి గురించి ఎంత మాట్లాడారో వాళ్ళకు క్షమాపణ చెప్పండి. ఫస్ట్ ప్రజలకు క్షమాపణ చెప్పండి. ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఇష్టరీతిన మాట్లాడేసి ఏదో మాట్లాడేసామని మా నోటితోలు అయిపోయింది, మీరు రికార్డు నుంచి తొలగించేసేది అనుకుంటూ పోతే సరిపోతుందా?